గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవనీయులైన మంత్రివర్యులకు, గౌరవనీయులైన సిఎస్ గారికి, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు ఉలెన్ శాలువాలతో, ఉన్ని శాలువాలతో స్వాగతం పలుకుతారు. ఐ రిక్వెస్ట్ కమిషనర్ మేడం టు వెల్కమ్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ సిఎస్ అండ్ అదర్ డిగ్నిటీస్ విత్ ఉలెన్ షాల్స్. పునరుద్ధరించబడ్డ కళ ఉలెన్ శాలువాలు, ఒక పీతాంబరి, ఒక ఇమ్రు, ఒక మహదేవ్పూర్, ఇవన్నీ చేస్తూ మనదైన చేనేత కళ, తెలంగాణ చేనేత కళాకారులు ఆ వృత్తిలోని అద్భుతమైన కళ ఉలెన్ షాల్స్తో ఇప్పుడు సన్మానం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులకి చేస్తున్నటువంటి ఉలెన్ షాల్వాస్, అవి ఒకప్పుడు చాలా మొరటుగా గొంగలుగా తయారు చేసినటువంటిది. ఈ అలాంటి షాల్వాస్ ని చేనేత జౌళి శాఖ మరియు టెస్కో ప్రత్యేక శిక్షణనిచ్చి చేనేత కళాకారులలో నూతన నిపుణత్వాన్ని నింపి వారిని ఆ గొంగళ్ళని చాలా శృతిమెత్తనైనటువంటి శాలువాలుగా మార్చి ఈ ఉత్పత్తులు చేస్తుంది ఎవరో కాదు, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అమిస్తాపూర్, దేవకద్ర, వెల్దూర్ ప్రాంతపు చేనేత కళాకారులు. ఈరోజు అవి ఎంతో ప్రాశస్త్యాన్ని పొంది మన ప్రియతమ నాయకుల్ని సత్కరించుకునేటువంటి ఒక మంచి సాంప్రదాయ వస్తువులుగా మారిపోయినాయి. ఇవి మన చేనేత జౌళి శాఖ మరియు టెస్కో యొక్క కృషి ఫలితంగా మన చేనేత కార్మికుల చేత తయారు చేయబడినటువంటి ఉలెన్ శాల్వాలతో మన గౌరవ అతిథులను సత్కరించుకోవడం జరుగుతుంది. గట్టిగా మీ కళాకారుల పనుల మధ్య మన చేనేత కళాకారుల యొక్క ఉత్పత్తులతో మన శాఖ, మన టెస్కో, మన చేనేత జౌళి శాఖ యొక్క శిక్షణలో రూపొందినటువంటి అద్భుత రూపాలవి. గట్టిగా మన చేనేత కళాకారుల యొక్క చేతులు మన అతిథులని ఆ షాల్వాస్ రూపంలో తలుగుతున్నాయి. నిజంగా మన చేనేత కార్మికుల యొక్క అదృష్టంగా భావిస్తూ గట్టిగా మీ కరతాల ధ్వనులతో ఈ చేనేత షాల్వాలు మన చేనేతకు ప్రతీక. ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అనేక అతిథులకి అతిథి సత్కారాల రూపంలో మన చేనేత కళాకారుల సేవలు అందుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సిఎస్ గారు పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుగా కోరుతూ ఉన్నాను. ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ నేతన్న ఖ్యాతి, ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ శ్రామిక నీతి. ఎక్కడైతే కష్టం గుర్తించబడుతుందో, ఎక్కడైతే శ్రమకు తగిన ఫలితం వస్తుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అని ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, సభాధ్యక్షులు గౌరవనీయులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులైన వర్ధనపేట శాసనసభ్యులు, గౌరవనీయులైన సిఎస్ మేడం, ఇంకా ఇతర పెద్దలు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగును ప్రసాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సంకేతమే ఈ దీపం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, జయ జయ హే తెలంగాణ అందాం.